రేపు హెచ్ఆర్సీ వాళ్ళు జైలుకి వస్తున్నారు. తిడితే పడు, సస్పెండ్ చేస్తే ఇంట్లో కూర్చో. అంతేకాని నా పేరు బయటకు వస్తే. నమస్కారం సార్. నువ్వేనా జైలు? అవును సార్. సార్ అసలు గొడవ ఎలా జరిగిందంటే, చూశాను ఫోన్లో. సూర్యప్రకాష్ ఎక్కడ? సారీ సూర్యప్రకాష్, మీ మీద జరిగిన దాడికి చాలా బాధపడుతున్నాం. అండ్ కన్సర్న్ ఆఫీసులు అందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఈ పేపర్ మీద సైన్ చేయండి. మీకు వెంటనే బెయిల్ శాంక్షన్ చేయమని కోర్టుకి రికమెండ్ చేస్తాం. ఇంత జరిగాక ఇంకా బెయిల్ ఏంటి సార్? ప్రతి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా సూర్యప్రకాష్. ఒక మనిషి పుట్టడానికి కూడా 9 నెలల టైం పడుతుంది. మరి నాకు న్యాయం చెప్పడానికి ఏంటి సార్ ఇన్ని సంవత్సరాలు పడుతుంది? నేను తప్పు చేస్తుంటే నన్ను శిక్షించండి, చేయలేదంటే నన్ను విడుదల చేయించండి సార్. సూర్యప్రకాష్ కేసుని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి బదిలీ చేయాల్సిందిగా మానవ హక్కుల కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 5 సంవత్సరాలుగా జైల్లో మగ్గిపోతున్న సూర్యప్రకాష్ కి న్యాయం జరుగుతుందా? చూద్దాం.